ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే గుర్రం పాపిరెడ్డి అనే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టోరీ కాన్సెప్ట్ అయితే మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. ఇది ఏంటంటే ఓటీటీలో అవైలబుల్ ఉంది కాబట్టి సపరేట్ రివ్యూ తీసుకొచ్చాను. మూవీ వచ్చేసి జీ5లో అవైలబుల్ ఉంది. సో జీ5లోకి వెళ్ళి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు మూవీ అయితే వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకునే మాత్రం 2 hours 32 minutes ఉంది. 2 గంటల డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ బై స్టోరీ సింపుల్గా ఏం లేదు బై, రాజుల కాలం నాటి ఆస్తులు ఎవరైతే ఉంటారో దాని మీద బేస్ చేసుకొని శవాలది ఏంది కథ అని మీకు అర్థం కాదు. సో సర్టెన్ ఒక 40-35 minutes రాగానే మీకు అర్థమవుతుంది ఇది కథ అనేసి. మళ్ళీ ఎండింగ్లో ఇంకొక ట్విస్ట్. స్టార్టింగ్లో బ్రహ్మానందం గారిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అయితే ఉంటుంది అన్నమాట. బ్రహ్మానందం గారిది కామెడీ టైమింగ్ కానీ మన మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా బాగానే అనిపించింది. కానీ ఇక్కడ స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ ఉంటుంది భయ్, అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు మూవీది. కొన్ని సీన్స్ స్కిప్ చేయాలనిపిస్తుంది ఆఫీస్ ఓటీటీలో కాబట్టి మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. కమింగ్ టు స్టోరీ చూసుకుంటే మాత్రం భయ్, ఒక మనిషి చుట్టుపక్కల ఉన్న జనాలను ఎట్లా మోసం చేసి తన స్వార్థాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు అనే దాని మీద చాలా బాగా చూపించారు అన్నమాట భయ్. ఇలాంటి వాళ్ళని ఒకసారి నమ్మచ్చని రెండోసారి మళ్ళీ నమ్మితే ఇంకా నాశనం అవుతారనడానికి ప్రాపర్గా చూపించారు అనుకోవచ్చు. ఒక అంటే సింపుల్ చెప్పండి కాన్ మ్యాన్ అంటారు కదా, సో అలా ప్రాపర్గా చూపించారు అనమాట. సో స్టోరీ వైజ్, ఎలివేషన్ వైజ్, స్క్రిప్ట్ వైజ్ ఏంటంటే మనకు కొన్ని మూవీస్లో చెప్పిస్తారు కదా, అలానే దీంట్లో కూడా ఉంటుంది. ఓన్లీ పెద్ద మైనస్ ఏంటంటే మాత్రం ఈ మూవీలో ప్రిడిక్టబిలిటీ అనమాట. ఫేజింగ్ బాగుంది, చూపించే విధానం బాగుంది, కానీ ప్రిడిక్టబుల్ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది తప్పించి ట్విస్ట్లు ఏవైతున్నాయో, చేంజెస్ ఏవైతున్నాయో చాలా బాగా చూపించారు. అండ్ ఇంకోటి 2D యానిమేషన్ లాంటి క్యారెక్టర్స్ వైజ్ ఏదైతే ఉందో ఈ మూవీలో అది కూడా చాలా బాగా చూపించారు అన్నమాట. ఓవరాల్గా మూవీ చూడాలి అనుకుంటే మాత్రమే చూడొచ్చు, వల్గారిటీ అదేం లేదు. కానీ కొంచెం లైక్ 18+ లాగా 18 కానీ 16+ లాగా శవాలు అది గ్రేవ్ యార్డ్ అట్లా చూపిస్తాడు. కొంచెం చిన్న పిల్లలు భయపడే అవకాశాలు అయితే ఉన్నాయి, గ్యారంటీ అయితే వేయలేను. కానీ కొన్ని సిచ్యువేషన్ కొంతమంది భయపడతారు, ఏంది శవాలు ఏంది అనేసి. మోస్ట్ పెద్దలకు అన్నట్టయితే నేనైతే రికమెండేషన్ ఇస్తాను. అండ్ ఫైనల్గా నా రేటింగ్ ఈ మూవీకి సంబంధించి చూసుకుంటే మాత్రమే 2.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. తక్కువ ఎందుకు ఇచ్చినావు అనేసి కూడా మీరు అనొచ్చు. సో తక్కువ ఎందుకంటే మాత్రమే ప్రిడిక్టబుల్, కొన్ని సిచ్యువేషన్స్లో ల్యాగ్ అనిపిస్తుంది, కొన్ని సెన్స్ అనిపించవు, కొన్ని పర్లేదు అనిపిస్తుంది, కొన్ని సీన్స్లో అది ఎందుకు పెట్టిర్రా సీన్స్ అని అనిపిస్తుంది. ఇంకోటి మేకప్ ఇస్తారు, ఆ మేకప్ సెట్ కూడా కాదు. సో దానివల్ల తక్కువ రేటింగ్ అయితే తీయాల్సి వచ్చింది అనమాట. అంటే ఓవరాల్గా బాగానే అనిపించింది, నాకైతే ఎంజాయ్ చేస్తారు. ఉందంటే వీక్లో ఏదైనా మూవీ ఉందా అంటే ఈ మూవీ చూసుకోవాలన్నట్టు ఉంటుంది. సో ఫైనల్గా ఇది నా రివ్యూ అండ్ ఆల్సో ఒపీనియన్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.